హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఓకే, ఈరోజు దీపావళి పండుగ. మరి మన సబ్స్క్రైబ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు దీపావళి సందర్భంగా గార్డెన్ అంతా వాటర్తో చక్కగా తడపడం జరిగింది. మరి పండగ అంటే అన్ని జీవరాశులకి పండగే. మరి మొక్కలను కూడా ఆనందపరచాలనే ఉద్దేశంతో చక్కగా మొక్కలకు నీళ్లు పెట్టడం జరిగింది. గార్డెన్లో గోంగూర బాగా పెరిగిందండి. చక్కగా బెండకాయలు కాస్తున్నాయి, అదేవిధంగా వంకాయలు కూడా కాస్తున్నాయి. ఇదంతా పాలకూర. ఇదంతా పాలకూర, ఇదంతా పుదీనా, బంతి మొక్క, ఇదంతా తోటకూర. తోటకూర మొన్నే జల్లాం, మొలకలు వచ్చేసాయి. మొక్క చిక్కుడు మొక్కలు. ఇది మెంతికూర. ఇది తోటకూర. ఇది కాకరపాదు. మిరప చెట్లు కూడా పళ్ళు కూడా అవుతున్నాయి. ఇంటికి సరిపడా మిరపకాయలు కోసుకుంటూ పళ్ళు ఏమన్నా వస్తే కోసుకుని ఆరబెట్టుకుంటున్నాం. ఎండుమిర్చికి కూడా లోటు ఉండదు భవిష్యత్తులో. మల్లెంటు చిక్కుడుకాయలు రెడీ అయిపోతున్నాయి. చిక్కుడుకాయలు కాసేస్తున్నాయండి, పూతతో ఉన్నాయి. ఈ నెలాఖరుకి చక్కగా ఈ విధంగా కాయలు చాలా గుత్తులు వచ్చేసేలా ఉన్నాయి. కరివేపాకు. ఇది మల్లెంటు. చిక్కుడుకాయలు చాలా చక్కగా కాస్తున్నాయి. పూత ఫుల్గా ఉందండి. సూపర్ సూపర్ చిక్కుడుకాయలు సూపర్. కలబంద అండి. ఈ కలబందను తలకు రాసుకోవచ్చు. ఈ కలబంద గుజ్జుని ఒంటికి కూడా అప్లై చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని పుస్తకాల్లో కూడా చదవడం జరిగింది. చాలామంది పెద్దలు చెప్తుంటారు. చామంతి మొక్క, కనకాంబరం, పూల మొక్క, ఎర్రటి గులాబీ, పాడైపోయిన స్టీల్ బిందులో మట్టేసి వేయడం జరిగింది. బంతిపూల అందాలు, గోంగూర, సరస్వతి ఆకు,
తమలపాకండి, పచ్చిమిర్చి, బంతిపూల సందడి, ప్రకృతికి దగ్గరగా కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు, దీపావళి దివిటీలు కొట్టడానికి ఇంటిలో ఉన్న మొక్క నుండి తీసిన గోంగూర కాడలు, మా ఆవిడ వేసిన దీపావళి ముగ్గు, ప్రమిదలు రెడీ అండి. ఇది ఫ్రెండ్స్ దీపావళి రోజు మా గార్డెన్ పరిస్థితి. కొన్ని మిరపకాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయి. ఈ మొక్కలన్నిటికీ తడి పెట్టడం జరిగింది. పండుగ రోజు సందర్భంగా ఫుల్గా అన్ని మొక్కలకే తడి పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, మరొక్కసారి మీ అందరికీ కూడా హ్యాపీ దివాళీ. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక్కసారి ప్రతి ఒక్కరికి హ్యాపీ దివాళీ. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.